దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నా. మొదటిగా ఈ ప్రేయర్ టీవీ ద్వారా ఈరోజు మీ గృహంలోనికి రావడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి ఈ ప్రేయర్ టీవీ దైవజనులు మదనబాబు పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనతో ఏమి మాట్లాడాలనుకున్నాడో ఆ విషయాన్ని కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో చాలామంది మనతో మాట్లాడతారు, చాలా రకాలుగా మాట్లాడతారు. ఎవరి మాట వింటే మన జీవితంలో మేలు జరిగిద్ది, ఎవరి మాట వింటే మన జీవితంలో అద్భుతం జరిగిద్ది, ఎవరి మాట ద్వారా మనం దీవించబడతామో కొన్ని వచనాలు బైబిల్ గ్రంథంలో నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. చూడండి, కీర్తన 34వ కీర్తన 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కీర్తన 34వ కీర్తన 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్య కార్యాలు చేయవాడా, సూరకార్యాలు చేయవాడా, ఇదిగో నాయన ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ విధంగా ప్రజలతో మాట్లాడడానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మాట్లాడుతున్న మీ సేవకులను మీ బూరగా వాడుకోనండి. నా మాటలు, నా ఆలోచనలు దూరపరచండి. నీ మాటలు, మీ ఆలోచన ఇదిగో నాయన నెరవేర్చమని ప్రార్థన చేస్తూ, ఏ మాటలైతే మాట్లాడతామో, ఏ మాటలైతే నాయన వారు వినబోతున్నారో ఆ మాటలు, నా మాటలు వారికి ప్రయోజనకరంగా ఉండవు. కానీ నీవు మాట్లాడితే వారి జీవితంలో అద్భుతం జరుగుతుంది. నువ్వు మాట్లాడితే వారి జీవితంలో మేలు జరుగుతుంది. నువ్వు మాట్లాడితే నాయన వారికి కార్యాలు జరుగుతాయి. ఇదిగో ప్రభా, నిలబడుతున్న మీ సేవకులను బోరగా వాడుకొని మీరే మాట్లాడి మహిమ పొందమని మమ్మల్ని తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందియున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో చెప్పబడిన ఈ మాటను మరోసారి మనం జ్ఞాపకం చేసుకొని వాక్య భావంలోనికి వెళ్దాం. కీర్తన 11వ కీర్తనలో మనం చదివితే, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. ఈరోజు చాలామంది జీవితాలు మనం చూస్తాం. దేవుని మాట వినాలి. మీరు వచ్చి నా మాట వినండి. ఎవరు వచ్చి దేవుని మాట వినాలా? వినటం వలన ఏమి ప్రయోజనము, దేవుని మాట వింటే ఏమి జరుగుతుంది అనే విషయంలోని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఈరోజు కూడా సెలవిస్తున్న మాట ఏంటంటే, పిల్లలారా మీరు వచ్చి మా దగ్గర నేర్చుకోండి, నా దగ్గర నేర్చుకోమని చెప్తున్నాడు. పిల్లలు ఎవరు ఉన్నారు ఇక్కడ? అంత పెద్దోళ్ళు కదా, వయసు పెరిగిన వాళ్ళు. చిన్నపిల్లలు స్కూల్లో కాలేజీల్లో చదువుతుంటారు. కానీ ఇక్కడ అందరినీ పోలుస్తూ చిన్నపిల్లలారని చెప్పాడు. కారణం ఏంటి అని అంటే, మీరు వచ్చి నా దగ్గర నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలా? భయభక్తి, భయము, భక్తి. ఈరోజు చాలామంది స్కూళ్ళల్లో చెప్తూ ఉంటాం, నేర్చుకుంటాం. పెద్దయిన తర్వాత కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటాం. కారణం ఏంటంటే, స్కూల్లో చెప్తారు, చిన్న వయసులో చెప్తారు, మద్యపానం తాగకూడదు, ఆరోగ్యానికి హానికరం, అతివేగం ప్రమాదకరమని చెప్తాం. కానీ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటాం, కానీ మనం చేయట్లా. మనం ఏమి నేర్చుకుంటున్నాం? ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు చాలామంది జీవితాలు మనం చూస్తుంటాం. నువ్వు ఎవరి మాట వింటున్నావు? ఈ లోకంలో చాలామంది మాట మనం వింటాం, కానీ దేవుని మాట వినడానికి ఆలస్యం చేస్తాం. దేవుని మాట అంటే ఒక రకంగా ఆలోచిస్తాం. కారణం ఏంటి? ఈరోజు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు దేవుని మాట వినే కొన్ని ఉన్నాయి. ఆకాశము దేవుని మాట వింటుంది, భూమి దేవుని మాట వింటున్నాయి, పక్షులు దేవుని మాట వింటున్నాయి, సూర్య చంద్ర నక్షత్రాలు దేవుని మాట వింటున్నాయి. కానీ ఈరోజు నీవు దేవుని మాట వింటున్నావా? ఈ టీవీ ద్వారా కూర్చున్న నీవు, ఈ వాక్యం వింటున్న నీవు నిజంగా దేవుని మాట ఎప్పుడైనా విన్నావా? వింటే నీ జీవితంలో అద్భుతం జరిగింది. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, నా యొద్దకు వచ్చి నేర్చుకోమంటున్నాడు. ఏమి నేర్చుకోవాలా? భయము, భక్తి. ఈరోజు తల్లిని ప్రేమిస్తున్నావా? ఈరోజు తండ్రిని ప్రేమిస్తున్నావా? కుటుంబాన్ని నువ్వు ఎలా ఉన్నావు? కుటుంబంలో చాలామందిని జీవితంలో మనం చూస్తాం, ప్రేమించే విషయాల్లో చూస్తాం. నిజంగా ఆ ప్రేమలో గొప్పదా, లేకపోతే ఆ ప్రేమలో మార్పు ఉందా మనం చూస్తే, ఆయన చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, నా యొద్దకు వచ్చి
నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలా? భయము, భక్తి. ఈరోజు చాలామంది జీవితంలో భయము, దేన్ని చూస్తే భయము. చాలా రకాల జంతువులు చూస్తే మనిషి భయపడతారు. లోకములో మనం ఇంట్లో తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు పిల్లిని చూసినప్పుడు భయపడతాం, కొన్నిసార్లు బల్లిని చూసినప్పుడు భయపడతాం. లోకములో చాలా విషయాలు మనం భయపడతాం, కానీ కరెంటును చూసినా భయపడతాం. కానీ దేవుని చూస్తే మాత్రం భయం చాలామంది జీవితంలో దూరం అయిపోతుంది. అంటే దేవుడు అంటే చాలామంది అనుకుంటారు, దేవుడు కూడా భయపడినేనా అంటావు. ఏమంటావు? ఎన్నిసార్లు అని ఉంటావు? నువ్వు ఒకసారి గుర్తు చేసుకో. దేవుడు అంటే కూడా నాకు భయం లేదురా. ఎప్పుడన్నావు? చాలాసార్లు తాగినప్పుడు, చాలాసార్లు నీ జీవితంలో ఎన్నోసార్లు అనుకుంటావు, నీకు తెలియకుండా అనుంటావేమో. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి. ఏమి నేర్పిస్తా? నేను మంచి నేర్పిస్తా. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు ఈరోజు చూడండి, ఎక్కడన్నా కానీ మందిరానికి పోయి నేను చెడు నేర్చుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకోకూడని నేర్చుకొని కుటుంబాన్ని బజారుకి ఈడుస్తున్నావు. ఈరోజు చాలామంది జీవితంలో నేను చూస్తున్నా, చాలామంది పిల్లల దగ్గర నేను చూస్తూ ఉన్నా. కారణం ఏంటంటే, దేవుని దగ్గరకు వస్తే భయము, భక్తి నేర్పిస్తుంది. ఎవరిని గౌరవించాలో నేర్పిస్తుంది, ఎలా ఉండాలో నేర్పిస్తుంది. దేవుని దగ్గరకు వస్తే ఈ లోకములో నువ్వు వాడే ప్రతి వస్తువు దేవుడి దగ్గరకు వచ్చి నేర్చుకున్న తర్వాత దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానము ఇవన్నీ కనిపెట్టాడు. ఈరోజు కనిపెట్టింది ఇవన్నీ ఎవరు కనిపెట్టారు? ఎలా కనిపెట్టారంటే, దేవుడికి వారికి జ్ఞానాన్ని ఇచ్చారు, నేర్చుకున్నారు. ఈరోజు నువ్వు కూడా నేర్చుకుంటున్నావు కదా. 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఎన్ని పుస్తకాలు నేర్చుకున్నావు, ఎంత చదువుకున్నావు. అలాగే ఇంగ్లీష్ నేర్చుకుంటావు, హిందీ నేర్చుకుంటావు, తెలుగు నేర్చుకుంటావు, లోకంలో కొన్ని భాషలు నేర్చుకుంటావు. కానీ ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? బైబిల్ నేర్చుకోవాలి. ఏమి నేర్చుకున్నావు ఇప్పుడు దాకా? చాలామంది జీవితాలు మనం చూస్తాం, ఏమేమో నేర్చుకుంటాం, కానీ బైబిల్ చెప్తుంది, ఏమంటుంది? నా యందు భయము, భక్తి మీకు నేర్పిస్తాను. భయం ఎలాంటిదో నేను నేర్పిస్తాను, భక్తి ఎలాంటిదో నేర్పిస్తాను. ఈరోజు తల్లిని చూసి భయపడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? తండ్రిని చూసి భయపడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పూర్వకాలం చూడండి, తండ్రి వస్తున్నాడు అంటూ అమ్మో మా నాన్న వస్తుండో అని పరిగెత్తుకుంటే ఎక్కడున్నా పోయి ఇంట్లో ఉంటూ కూర్చుంటాడు. ఈరోజు నువ్వు అలా ఉన్నావా? ఈరోజు చాలామంది జీవితాలు చూడండి, భర్త వస్తున్నాడంటే భయపడి ఎక్కడున్నా ఇంట్లోకి వస్తుంది. ఈరోజు భర్త అన్న భయం లేదు, భార్య అన్న భయం లేదు, తల్లిదండ్రులు అన్న భయం లేదు, భయాన్ని విడిచిపెట్టారు ఈరోజు. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఆయన అంటున్నాడు, నేను నీకు నేర్పిస్తా. ఏమి నేర్పిస్తాడు ఆయన? మంచి చెడు నేర్పిస్తాడు, మేలు కీడు. నీ జీవితంలో నువ్వు ఎదిగే కొంది నీ శరీరంలో కొన్ని జ్ఞానం దేవుడు పెట్టాడు. కళ్ళు చూడటానికి ఉపయోగపడతాయి, కానీ ఏమి చూడాలో ఏమి చూడకూడదో నీకు తెలుసా? తెలుసు. ఏమి చూడాలో ఏమి చూడకూడదో తెలుసు. తెలిసినా నీవు చూస్తున్నావు. కారణం, ఏమి తినాలో ఏమి తినకూడదో నీకు తెలుసు, అయినా తింటున్నావు. ఏమి తినకూడదో ఏమి తినాలో కూడా నీకు తెలుసు, అయినా నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో నీకు తెలుసు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 1వ కీర్తనలో రాయబడుతుంది, దుష్టుల ఆలోచన చప్పు నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసుకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించాలి. ఆనందిస్తున్నావా? నీవు ఎక్కడ ఆనందిస్తున్నావు? సినిమా హాల్లో ఆనందిస్తున్నావా? అది ఎంతసేపు ఉండదు ఈ ఆనందం? తిరణాల్లో. అలాగే నీకు నచ్చిన స్థలానికి వీళ్ళు ఆనందిస్తున్నాను అంటావు, కానీ బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం రాయబడుతుంది, నా దగ్గరకు వస్తే నేను నీకు నేర్పిస్తా. ఏమి నేర్పిస్తాడు ఆయన? దేవుడు అంటే భయము, భక్తి నేర్పిస్తాడు. చిన్న పెద్ద అని నేర్పిస్తాడు. ఏమి వినాలో ఏమి కూడా వినకూడదో నేర్పిస్తాడు. ఎక్కడ ఎలా ఉండాలో నేర్పిస్తాడు ఆయన. 2వ మాటగా మనం చదివితే చూడండి, అక్కడే కొన్ని మాటలు మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మరొక మాట రాయబడుతుంది. ఒకసారి ఆ మాటను చదువుకుందాం. ఇక్కడ ఏమి రాయబడుతుందనంటే, యెహోవా యందు భయము, భక్తి మీకు నేర్పించదను. బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడని ఉన్నాడని ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇంకేమంటున్నాడు తెలుసా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాసుకోవాలా. యెహోవా యందు భయము, భక్తి ఎలా వస్తుంది? నీ నోటితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా? ఏమి మాట్లాడకూడదో తెలుసా? అవి మాట్లాడుతున్నావు. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాచుకోవాలా. కాచుకుంటున్నావు నీ నాలుకను. ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నావు. చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నావు. గురువు అనేది తేడా లేకుండా మాట్లాడుతున్నావు. అధికారదాన్ని తేడా లేకుండా మాట్లాడుతున్నావు. నీకు నోటి నొచ్చుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నావు. ఎలా మాట్లాడుతున్నావు? అక్కడ ఏమంట రాయబడుతుంది? కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలి. ఏం కాచుకుంటున్నావు? ఒలును కాసుకుంటున్నావు. ఈరోజు
బట్టలు ఎందుకు ఇచ్చాడు? ఒంటిని కాసుకోమనే కదా, దాచుకోమనే కదా. ఈరోజు వస్త్రాలు ఎలా ఉన్నాయి చూసారా? ఏమి నేర్పిస్తున్నాం మనం మన పిల్లలకి? ఈరోజు తల్లిదండ్రులకి మీరు మీ పిల్లలకి ఎలాంటి డ్రెస్ నేర్పిస్తున్నారు? ఎలాంటి డ్రెస్ కొంటున్నారు తెలుసు కదా. ఎలాంటి డ్రెస్సు మనం వెళ్తున్నప్పుడు మనల్ని చూసి పక్కవాడు చెడిపోకూడదు. మనల్ని చూసి పక్కవాడు కూడా అరే ఇలా ఉండాలని నేర్చుకోవాలి. మరి ఈరోజు నీ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నావు? తల్లిగా నువ్వేమి నేర్పిస్తున్నావు? తండ్రిగా నువ్వేం చెప్తున్నావు నీ పిల్లలకి? జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు నేర్పిస్తా. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందలి భయము భక్తి మీకు నేర్పిస్తా. ఆయన నేర్పించే దేవుడు. బైబిల్ గ్రంథంలో 2వ మాటకు మనం చదివితే యెషయా గ్రంథం 49వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. చూడండి ఒకసారి చూద్దాం. దీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించండి అని బైబిల్లో మనం చూస్తున్నాం. 2వ మాటకు మనం చదివితే అక్కడ రాయబడుతున్న మాటను మరోసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథంలో మనం చదువుతున్నాం 49వ అధ్యాయము ఆ మాటను చదువుదాం. దీపములారా నా మాట వినండి, దూరమునున్న జనులారా ఆలకించడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మరుగుపెట్టి అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన 2వ మాటగా చెప్తున్న మాట ఏంటంటే, దీపములారా నా మాట వినుడు. దీపం అంటే ఇంట్లో పెట్టుకునే దీపం అనుకుంటున్నావా? ఇప్పుడు కరెంట్లు వచ్చాయి కాబట్టి దీపాలంటే ఒకప్పుడు బుడ్లు లాంధ్రలో ఇళ్లలో ముట్టిస్తారు, చిన్న చిన్న దీపాలు వెలిగిస్తారు, కొంతమంది లైట్లు వెలిగిస్తారు. అవిగా దీపం అంటే. బైబిల్ చెప్తుంది, దీపములారా నా మాట వినండి. 2వది ఏమంటున్నాడంటే, దూరమునున్న జనులారా ఆలకించండి. దూరమునున్న నీవు దేవుని మాట ఆలకించు. సోఫాలో కూర్చుంటున్నావా? ఒకసారి ఆలకించు. ఎక్కడున్నావు నీవు? నా మాట నీకు వినపడుతుంది కదా, ఆలకించు. ఇంకా ఆలకించుకున్నావా? దేవుడి మాట ఆలకించండి. దూరమునున్న జనులారా నా మాట ఆలకించండి. ఈరోజు చూస్తున్న మనం దీపము. ఈ లోకములో మనకు ఒక దీపం ఉంది తెలుసా? ఏంటి ఆ దీపము? సూర్యుడు. ఆయన ఎప్పుడు వెలుగుతూ ఉంటాడు, వెలుతురునిస్తూ ఉంటాడు. ఆ దీపం మారిపోతే మన జీవితంలో ఏముండదు. మనమే ఒక దీపముగా దేవుడు తయారు చేశాడు. అందుకే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపం వెలుగుచుండాలి కానీ అది ఆరిపోకూడదు. ఈరోజు చాలామంది ఈయన దీపాలు ఆరిపోతున్నాయి చూడండి. తండ్రి తిట్టాడని, తల్లి తిట్టిందని, ఆ కాలేజీల్లో మార్కులు రాలేదని, పరీక్షల్లో విజయాన్ని పొందలేదని, ఉద్యోగం రాలేదని, ఎంతోమంది రకరకాలుగా తన దీపాలు తన చేతుల్లో ఆర్పేసుకోవట్లా. ఎంతమంది పిల్లలు యవ్వన కాలంలో చనిపోవట్లేదు. కారణం ఏంటి? ఇదేనా నువ్వు నేర్చుకుంది? ఇదేనా స్కూల్లో నేర్పించింది? ఇదేనా కాలేజీలో నేర్పించింది? నా దగ్గరకు వస్తే నేను నేర్పిస్తానని చెప్పాను కదా, ఏమి నేర్చుకున్నా నీవు? దీనికే చనిపోతే, ఈ చిన్న మాటికి నీ జీవితాన్ని పతనం చేసుకుంటే, ఈ చిన్నదానికే చనిపోవాలని ఆశిస్తున్నావా? వద్దు, అలా చేసుకోవద్దు. దేవుడు నీ కొరకు ఒక సమయాన్ని గుర్తుపెట్టాడు. దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ దీపాన్ని నువ్వు ఆరిపేసుకోవాలనుకుంటున్నావేమో. ఇక నేను ఈ భర్తతో భరించలేను అనుకుంటున్నావేమో, నేను ఈ మాటలకి భరించలేను అనుకుంటున్నావేమో, ఈ భార్యతో నేను ఏగలేను అనుకుంటున్నావేమో. దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి రా, ఆయనను వెతుకు, ఆయన దగ్గరికి రా, ఆయన దగ్గర అడుగు. ఆయన నీకు నేర్పిస్తాడు ఎలా ఉండాలో. భర్త దగ్గర ఎలా ఉండాలో, భార్య దగ్గర ఎలా ఉండాలో, అధికారి దగ్గర ఎలా ఉండాలో, కుటుంబంలో ఎలా ఉండాలో, లోకంలో ఎలా ఉండాలో. ఈరోజు చాలామంది చూస్తే చర్చిలో ఒక రకంగా ఉంటారు, బయట ఇంకొక రకంగా ఉంటారు. ఎలా ఉన్నా నీ జీవితంలో? చర్చికి వస్తారు, బాగా డ్రమ్ములు కొడతారు, పాటలు పాడతారు, అన్నీ చేస్తారు. బయటికి వెళ్ళి లోకంలో జీవిస్తున్నాం. అలా ఉండొద్దు నీవు. దేవుడు అలా చెప్పలేదు. దేవుని మధ్యలోకి వచ్చిన నీవు మంచి నేర్చుకో, చెడుని విడిచిపెట్టు. బైబిల్ గ్రంథంలో చాలామంది జీవితం మనం చూస్తుంటాం. మంచి నేర్చుకో, చెడుని విడిచిపెట్టు. సమర స్త్రీ చెడుని విడిచిపెట్టింది,
మంచి నేర్చుకుంది. ప్రపంచంలో ఆ గ్రామంలో యవ్వనస్తులు ఎంతోమందిని పాడు చేసింది, ఎన్నో కుటుంబాలను ఆర్పేసింది. ఆమె మంచి నేర్చుకుంది. ఈరోజు ఊరిలోనికి వెళ్ళి ప్రకటన చేస్తూ ఉంది, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు, నేను చూశాను రండి అని. ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? ఒకప్పుడు నేను త్రాగుబోతుని దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు నన్ను మార్చాడని చెప్పగలుగుతున్నావా? ఈరోజు ఒకప్పుడు నా జీవితంలో నేను ఇలా ఉన్నాను, దేవుని దగ్గరకు వచ్చాను, నా జీవితం మారిపోయిందని చెప్పగలుగుతున్నావా? ఎందుకు భయపడుతున్నావు? నా జీవితంలో దేవుడు చేశాడు కాబట్టి చెప్పగలను. దేవుడు డాక్టర్లు చెప్పాడు 3 రోజుల కంటే ఎక్కువ బతకరని చెప్పాడు నన్ను, కానీ నా దేవుడు నన్ను బ్రతికించాడు. అందరూ చేతులు ఎత్తేశారు, డాక్టర్లు చేతులు ఎత్తేశారు, మెడిసిన్ పని చేయకపోయింది, కానీ ఆ రాత్రి దేవుడు నన్ను దర్శించాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన దీపాన్ని ఆయన నన్ను వెలిగిస్తున్నాడు. ఆయన వెలిగించాడు కాబట్టి నేను బ్రతికా. ఈ లోకములు ఆర్పాలని ప్రయత్నం చేసిన దీపాలని భవిష్యాన్ని మనిషిని చంపగలవేమో, కానీ దాని దీపాన్ని మాత్రం ఆర్పలేవు. ఆ దీపం ఎవరు తెలుసా? యెహోవా పెట్టిన దీపం. అది దేవుని ఆత్మ, అది దేవునికి ఇచ్చాడు. అది ఎప్పుడు నిత్యము మండుతుండాలి, కానీ అది ఆరిపోకూడదు. ఈరోజు చాలామంది జీవితాలు ఆర్పేసుకుంటాం. నీ దీపాలు ఎందుకు ఆర్పేసుకుంటున్నావు? చేతులారా నీ జీవితాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు. ఆలోచించు. ఫెయిల్ అయ్యావా? మరలా రాసుకో, మరలా రాయి. దేవుడు తప్పనిసరిగా విజయాన్ని ఇస్తాడు. బైబిల్ చెప్తా ఉంది, దీపములారా నా దగ్గర నా మాట వినండి, దూరమునున్న జనులారా ఆలకించండి. దేవుడి మాట ఒకసారి ఆలకించి నీవు దేవుడి జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆశ్చర్య కార్యము ఆలకిస్తే. వినకపోతే ఎవరేం చెప్పలేం. వింటే బైబిల్ చెప్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తును గూర్చిన మాట వల్ల. నువ్వేం వింటున్నావు తెలుసు? ఈరోజు ఏ విశ్వాసం ఉంది నీలో? ఆయన అన్నాడు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఏమి నమ్మావు నువ్వు? నీలో విశ్వాసం ఏది? దేవుని వాక్యం మీద ఆధారపడండి, దేవుని నమ్మండి, దేవుని దగ్గరికి రండి. అందుకే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, 3వ మాటగా మనం చదువుదాం. ఒకసారి చూడండి, పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే అక్కడ కూడా ఒక మాట రాయబడుతుంది. ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఏమంటున్నాడు తెలుసా? నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారలారా నా మాట వినుడి. దేన్ని అనుసరించాలా? నీతిని అనుసరించాలా, మంచిని అనుసరించాలా. ఈరోజు ఎక్కడ చూసినా నీతి లేదండి, అవినీతి. ఎక్కడ చూసినా మంచి లేదు, చెడు నడుస్తూ ఉంది. చెడుగా ఆలోచిస్తున్నారు, చెడుగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, నీతిని అనుసరించండి, మంచిగా ఉండండి, మంచిగా బ్రతకండి. ఎదుటి వ్యక్తిని హాని చేయొద్దు, ఎదుటి వ్యక్తి మీద నిందలు మోపొద్దు, ఎదుటి వ్యక్తిని గౌరవించండి, ప్రేమించండి. ఈరోజు ఆ ప్రేమ ఏది? మత్తయి సువార్తలో ప్రభు చెప్పినాడు, అనేకులు ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోయి అక్రమం విస్తరిస్తుంది. ఈరోజు అన్న తమ్ముడికి సంబంధం లేకుండా పోతుంది, తండ్రి కొడుకుకు సంబంధం లేకుండా పోతుంది, తల్లి కూతురికి సంబంధం లేకుండా పోతుంది. కారణం ఏంటి తెలుసా? నువ్వు నీతిని అనుసరించట్లేదు. నువ్వు నీతిని అనుసరించమని ప్రభు చెప్తున్నాడు. అనుసరిస్తున్నావా నీతిగా? అవినీతిగా జీవిస్తున్నావా? ఇంకా లోకాన్ని వైపు చూస్తున్నావా? అందుకే బైబిల్ చెప్తుంది, యెహోవాను వెదుకుచుండు వారలారా నా మాట వినుడే. నీతిగా జీవించకపోతే ఈరోజు దేవుణ్ణి వెతుకు. అందుకే ఆయన చెప్పాడు, నన్ను చెప్పిన మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. వెతకండి, దేవుని మందిరాన్ని వెతకండి. ఈరోజు చాలా లోకాలు మనం వెతుకుతాం. మంచి కాలేజీ ఎక్కడుంది వెతుకుతాం, మంచి స్కూల్ ఎక్కడుంది వెతుకుతాం, మంచి హాస్టల్ ఎక్కడుంది వెతుకుతాం. అలాగే మంచి మందిరం ఎక్కడుంది వెతకవా? ఎక్కడ వాక్యం దొరుకుతుంది నువ్వు వెతకవా? ఈరోజు గమనించాలా ప్రియా దేవుని బిడ్డలారా, మీకు గమనించాలా. దేవుని వాక్యం వింటాను. నీవు ఎలా ఉండే నీ జీవితంలో? నీతిగా ఉన్నావా? భక్తిగా ఉన్నావా? నిజాయితీగా బతుకుతున్నావా? కష్టమైన నష్టమైన దేవుని కొరకు పరిగెత్తుతున్నావా? ఈరోజు ఎంతోమంది దేవుని కొరకు తన ప్రాణాలు అర్పించారు కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉంది. నీతి కొరకు ఆకలి దప్పురు గలవారు ధన్యులని ప్రభువు చెప్పాడు. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు ఉండురారా నా మాట ఆలకించండి. దేవుడి మాట ఆలకించండి. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒకసారి ఆలోచిద్దాం. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారులారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దానిని ఆలోచించుడి.
మీరు ఏ గుంట నుండి త్రోవబడితారో దానిని ఆలోచించండి. ఎక్కడి నుంచి చెక్కబడ్డా నువ్వు? ఎక్కడి నుంచి నువ్వు తీయబడ్డావు, త్రోవబడ్డావు? ఏ గుంటలో నుంచి త్రోవబడ్డావు? దేవుడు మట్టిని తీసి బొమ్మను చేసి బొమ్మకు ప్రాణం ఇచ్చి ఊపిరినిచ్చి జీవాత్మను ఆయన నీలో ఊదినప్పుడు నువ్వు మాట్లాడగలుగుతున్నావు, నువ్వు చూడగలుగుతున్నావు, నువ్వు నడవగలుగుతున్నావు, నువ్వు పరిగెత్తగలుగుతున్నావు. ఆత్మ నీలో ఉంటేనే. ఆత్మ నీలో లేకపోతే ఏమీ జరగదు. అందుకే రాయబడుతుంది, యెహోవాను వెతుకుచుండు వారలారా నా మాట ఆలకించండి. దేవుడి మాట మనం ఆలకించే వారిగా ఉండాలి. ఎక్కడ నువ్వు త్రోవబడ్డావు, ఎక్కడ చెక్కబడ్డావు? ఈరోజు చాలామంది జీవితాలు మనం చూస్తుంటాం, స్థిరంగా ఉండట్లా, స్థిరంగా నడవట్లేదు, స్థిరమైనటువంటి స్థలాలు ఉండట్లేదు. కారణం ఏంటి? ఏ బండ నుండి చెక్కబడ్డావో తెలియట్లేదు, ఏ గుంట నుండి తవ్వబడ్డావో తెలియట్లేదు. కానీ నీతిని అనుసరిస్తున్నావో లేదో గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ మంచిగా ఉన్నావా లేదా? నీతిని అనుసరిస్తున్నావా లేదా? తండ్రిని ప్రేమిస్తున్నావా? తల్లి మాటకి విధేయత కలుగుతున్నావా? కుటుంబంలో సంతోషపెట్టేవారిగా ఉన్నావా? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు చెప్తున్న నా మాట వినండి. దేవుని మాట వినేవారికి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీతిని అనుసరిస్తున్నావా? నీ మాటను ఎలా ఉంది నీ మాట? ఈరోజు చాలామంది జీవితంలో అబద్ధాలు. మాట ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే వస్తానంటాం. చాలా జీవితంలో రాము. ఇస్తానంటాం, ఇవ్వలేం. మన మాట ఎలా ఉండాలంటే బైబిల్ చెప్తూ ఉంది. ఈ లోకంలో చాలామంది నీతిగా బ్రతకడానికి కష్టపడుతూ ఉంటారు. నీతిగా బ్రతకకుండా అవినీతి కొరకు ఆశపడుతుంటారు. ఎలా అంటే ఎలా ఆశపడుతుంటారు. ఏం కూడగట్టినా ఫలితం లేదు. ఎన్ని రోజులు కూడగడతావు? మహా అంటే ఎంత సంపాదించగలవు? సంపాదించి ఏం చేసావు? చివరికి తినటానికి లేదు, సరైన రుచికర ఆహారం తినడానికి లేదు. కారణం ఏంటి? సంపాదించావు. ఎంత సంపాదించావు అంటే నీకే లెక్కలేనంత సంపాదించావు, కానీ తినటానికి సరైన ఆహారం లేదు. నీకు ఉంది, ఆహారం ఉంది నీకు తినటానికి సమృద్ధిగా ఉండి, కానీ తినలేని పరిస్థితి. కారణం షుగర్. బైబిల్ చెప్తా ఉంది, నీతిని అనుసరించు, యథార్థతగా ఉండు, దేవుడి కొరకు బ్రతుకు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అడుగుతున్న మాటను మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీతిగా ఉన్నావో లేదో ఆయనకు తెలుసు. ఈరోజు ప్రజలను మోసం చేయొచ్చు, ఈరోజు తల్లిని మోసం చేయొచ్చు, తండ్రిని మోసం చేయొచ్చు, భర్తను మోసం చేయొచ్చు, భార్యని మోసం చేయొచ్చు, కానీ దేవుని మోసం చేయలేవు. అధికారులు మోసం చేయొచ్చు, రాజకీయ నాయకులు మోసం చేయొచ్చు, కానీ దేవుని నువ్వు మోసం చేయలేవు. అందుకే రాయబడుతున్న మాట ఏంటంటే, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలా? ఆలకించండి. నీ నాలుక ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఈరోజు నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నావు. చదువుకున్నావుగా నువ్వు? తల్లిని ఎలా ప్రేమించాలో తెలుసా? తండ్రిని ఎలా చూడ్చుకోవాలో తెలుసా? కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో తెలుసా? మరి ఏమి నేర్చుకున్నాను ఇప్పుడు దాకా? ఇది ఆరోగ్యానికి హానికరం, దీన్ని తాగొద్దని చెప్పిన దాని మీదే. మరి ఏమి నేర్చుకుంటున్నావు నువ్వు? అంతా నా ఇష్టం, నాది, నా డబ్బు అని అనుకుంటున్నావా? ఎంతకాలం ఉండదు నీ డబ్బు నీతో? ఎంతకాలం ఉండదు ఈ బలము? ఎంతకాలం ఉండదు ఈ జ్ఞానము? ఎంతకాలం ఉండదు ఈ ఉద్యోగం? ఎంతకాలం బ్రతుకుతాం ఈ లోకంలో? రేపు నీది కాదని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడే అనుకూల సమయం. నా మాట వినండి. దేవునికి వ్యతిరేకంగా తిరిగాడు, దేవుని ప్రజలను హింసించాడు, దూషించాడు, హతమార్చాడు ఎంతోమందిని. కానీ ఒక దినాన దేవుడు అతన్ని దర్శించాడు. దమస్క మార్గం వెళుతున్నప్పుడు అతను దేవుడు దర్శించాడు. దర్శించి అతనితో మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా సౌలా, నువ్వెలా నన్ను హింసిస్తున్నావని అడిగినప్పుడు, ఎవరివో నువ్వు నాకు తెలియదు అన్నాడు. నా ప్రజలను హింసిస్తున్నావు, నన్ను హింసిస్తున్నావు. దేవుడు అతనితో మాట్లాడినప్పుడు తన జీవితంలో మార్పు జరిగింది. దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు ఆయన గురించి చెప్పుకోవడానికి 14 పత్రికలు ఆయన ద్వారా రాయించాడు. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు 14 పత్రికలు మనం చూస్తున్నాం. ఆ రోజు దేవుని ప్రజలను హింసించాడు, నీతిగా బ్రతకలేదు, అవినీతి కొరకై ప్రయాసపడ్డాడు, డబ్బు కొరకు ప్రయాసపడ్డాడు. కానీ అదంతా మాయని తెలుసుకున్నాడు. దానివల్ల ఫలితం లేదని తెలుసుకున్నాడు. దేవుడు నన్ను దర్శించాడు తెలుసుకున్నాడు. దాని కళ్ళు కనిపించట్లేదు. అప్పుడు దేవుడు ప్రవక్తతో మాట్లాడినప్పుడు, ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నేను అతని దగ్గరికి వెళ్ళనని చెప్పినప్పుడు, నువ్వు వెళ్ళు అని దేవుడు మాట్లాడినప్పుడు
సౌలా నీ దగ్గరకు వచ్చి ప్రవక్త వస్తాడు, నీకు ప్రార్థన చేస్తే నీ కళ్ళు వస్తాయని చెప్పినప్పుడు ఆ ప్రవక్త కొరకు ఎదురు చూశాడు. ఈరోజు నీవు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నీకే బలహీనత అయినా, ఏ సమస్య అయినా దేవుడు ఈ రాత్రి నిన్ను దర్శించునుగాక, దేవుడు ఈ రాత్రి నిన్ను ముట్టునుగాక. ఏ సమస్యతో ఉన్నావో నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయి. నీ బాధ ఎక్కడో, నీ సమస్య ఎక్కడో బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒక్క నిమిషం లేచి నిలబడతావా? నీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా. నువ్వే సమస్యతో ఉన్నావో, నువ్వే బాధతో ఉన్నావో నీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా. దేవుడు అన్నాడు కదా, నా ఎదురు వచ్చి నేర్చుకోమన్నాడు కదా. ఇప్పుడు దాకా దేవుని వాక్యము నిలబడి నువ్వు విన్నావు. ఏం విన్నావు? నీ హృదయాన్ని సరిచేసుకో. నీతిగా లేవేమో, నీ నోటు అదుపులో పెట్టుకోలేకపోయేవేమో, నీ చూపులను అదుపులో పెట్టుకోలేకపోయేవేమో, నీ నడక, నీ పడక ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. కళ్ళు మూసుకో, నాతో పాటు ప్రార్థన లేకపోయించు. దేవుడు ఇప్పుడు నేను ముట్టబోతున్నాడు. దేవుని శక్తి నీ మీదికి దిగిరాబోతుంది. దేవుని అగ్ని ఇప్పుడు నీ మీదికి దిగిరాబోతుంది. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి, ఈ రాత్రి ఈ స్థలములో మీరున్నందుకు స్తోత్రాలు. ఈ టీవీ ద్వారా వింటున్న ప్రతి బిడ్డల మీదికి నీ అభిషేకం రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. ప్రతి ఒక్కరి మీద ఆత్మతో నింపబడునుగాక, నీ ఆత్మతో నింపబడునుగాక. యేసు నామములో ప్రతి బలహీనతలు ఇప్పుడే తొలగిపోవునుగాక. ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. అయా బిడ్డని మీరు ముట్టినందుకు స్తోత్రాలు, మీరే తాకినందుకు స్తోత్రాలు, మీరే దర్శించినందుకు స్తోత్రాలు. అయ్యా మీ అభిషేకం ముట్టినందుకు స్తోత్రాలు. మా జీవితంలో నీతికి బ్రతకడానికి సహాయం చేయండి. సౌలు తన జీవితంలో ఆయన అక్రమంగా జీవించాడు. సౌలు తన జీవితంలో ప్రభు అన్యాయము చేశాడు. తన జీవితంలో పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. ఇదిగో నీ కొరకు బ్రతకడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు నా జీవితంలో, నీ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నావేమో, దేవుని మందిరానికి వ్యతిరేకంగా ఉన్నావేమో, దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఉన్నావేమో, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉన్నావేమో. ఈ రాత్రి నీ మనసులో దేవుని జ్ఞాపకం చేసుకో, దేవుని హృదయంలో చేర్చుకో. ప్రభువా, నా హృదయంలోకి రా నాయనా, నా హృదయంలోకి రా నాయనా, నా జీవితాన్ని మార్చు, నా బ్రతుకును మార్చు. నేను నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నాను, నేను నీ కొరకు జీవించాలని ఆశపడుతున్నాను. ఈ బాధ నేను భరించలేను ప్రభువా. ఈ సమస్య నుంచి నన్ను విడిపించేవాళ్ళు లేరా? ఈ బంధకాల నుంచి నన్ను విడిపించేవాళ్ళు లేరా? ఈ సమస్య నుంచి నన్ను విడిపించేవాళ్ళు లేరా? నువ్వు ఆలోచిస్తున్నావేమో. ఈ రాత్రి దేవుడిని ముట్టునుగాక, ఈ రాత్రి దేవుడిని దర్శించునుగాక. నీ బలహీనత ఎక్కడైతే ఉందో అక్కడ నీ చేపెట్టుకో. దేవుడు ఇప్పుడే విడుదల చేయబోతున్నాడు. నీ బలహీనత ఎక్కడైతే ఉందో అక్కడ నీ చేపెట్టుకో. దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను తాకబోతున్నాడు. నీ హృదయాన్ని ప్రభువుని పిలుచుకో, హృదయములకు పిలుచుకో. ప్రభు నా హృదయములకు రా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవలింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవలింపచేయుమయా. నిజంగా నీ జీవితంలో ఏమవుతుందో వాటిని దూరం చేసేసాయి. ఇప్పుడు అడుగు, ప్రభు నా హృదయంలోకి రానాయనా, మా గృహంలోకి రానాయనంటే ప్రభు ఇప్పుడే మీ గృహంలోకి రాబోతున్నాడు. ఆహ్వానించు, దేవుని ఆహ్వానించు, దేవుని ఆహ్వానించు. రాయ్యా, నా హృదయంలోకి రా, నా కుటుంబంలోనికి రా, నా సమస్య తొలగించు, నా బాధ తొలగించని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తున్నాడు, అద్భుతం చేస్తున్నాడు. ఇప్పుడే మీ జీవితం అద్భుతం జరుగుతుంది. చూడండి ఒకసారి. అద్భుతం చేస్తే మాతో పాటు మీరు పంచుకున్న తర్వాత, మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్య కార్యాలు చేయవాడా, ఈరోజు మీ సేవకుల ద్వారా మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు చెల్లిస్తున్నా. పిల్లలారా, నా మాట వినండి అని చెప్పావు. ఇప్పుడు దాకా నాయన నేను ఎలా జీవించానో తెలియదు, కానీ నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నా. ఇదిగో నేను దీపములారా నా మాట వినమని చెప్పావయ్యా. నీ మాట వినటానికి వచ్చాను తండ్రి. నిన్ను వెతుకుతున్నాను ప్రభువా. యెహోవాను వెతుకుచుండు వారులారా
నా మాట వినమని చెప్పావు అయ్యా. నేను వెతుకుతూ ఈ స్థలానికి వచ్చాను నాయన, ఈ టీవీ ముందు కూర్చున్నాను, నీ మాట వింటున్నాను ప్రభా. నా జీవితం అద్భుతం చేయమని, ఆశ్చర్య కార్యాలు చేయమని, సూర్య కార్యాలు చేయమని అయ్యా ఇప్పుడే మీరు చేస్తున్నందుకు స్తోత్రాలు. వారి జీవితంలో బలహీనతలు కొట్టివేస్తున్నందుకు స్తోత్రాలు, ఆ బలహీనతలను దూరపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఆ తలనొప్పి నామలు తొలగిపోవును గాక. థ్యాంక్ యూ ఫాదర్. ఇప్పుడే చూసుకో, తర్వాత చూసుకో, ప్రార్థన అయిపోయిన తర్వాత చూసుకో, కింద నెంబర్ వస్తుంది, ఆ నెంబర్కు ఫోన్ చేయి, నీ బాధను పంచుకో. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కార్యాలను నూతనపరచమని, అద్భుతం జరిగించావు నాయన, మేలు చేసావు తండ్రి. మా ప్రార్థన అంగీకరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం విన్నావు, ఇప్పుడు చూసుకో, ఒకసారి నీ హృదయాన్ని చూసుకో, ఎక్కడ నీ బలహీనత ఉందో ఒకసారి సరి చేసుకో, తగ్గిపోతే తర్వాత మాతో పంచుకో. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.